అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పుట్టిన తేదీ ఆధారంగా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అవి ఏ తేదీలో పుట్టిన వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు, ఏ తేదీలో పుట్టిన వాళ్ళు మనకి ప్రతికూలంగా ఉంటారో అది విషయాలు తెలుసుకుంటే ఎవరిని మన దగ్గరికి రానివ్వచ్చో, ఎవరిని మన దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉండొచ్చో కూడా తెలుసుకోవచ్చు. అయితే సంఖ్యాశాస్త్రపరంగా ఇవి చెప్పబడ్డాయి కాబట్టి ఇది ఏది కూడా నా సొంతంగా అయితే నేను చెప్పట్లేదు. నేను కూడా తాళపత్ర గ్రంథాలు, సంఖ్యాశాస్త్రము వాటి నుండే సేకరించిన విషయాలు, పండితుల నుంచి తెలుసుకున్న విషయాలని మాత్రమే మీతో పంచుకుంటున్నానని చెప్పి తెలుసుకోండి. అయితే దీంట్లో ఉన్న గమ్మత్తు ఏంటంటే 1వ తారీఖు గమ్మత్తు ఏంటంటే 4వ తారీఖు, 8వ తారీఖు, 13, 17, 22, 26 స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి అంకెలు ఉన్నాయి చూసారా? వీళ్ళల్లో పుట్టిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి కమిట్మెంట్ ఎక్కువ. ఎలాంటి కష్ట సమయాలలో అయినా సరే ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు మీ పక్కన నిలబడతారు. ఎలాంటి కష్ట సమయంలో అయినా సరే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోరనమాట. అంటే పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. లోపల వాళ్ళు ఎంత బాధపడుతున్నా, లోపల ఎలాంటి కష్టంలో ఉన్నా, తుఫాను లాంటి కష్టాలలో ఉన్నా సరే పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉండడమే కాదు, మీ పక్కనే నిలబడతారు. అంత గొప్పవాళ్ళు. ఇక ఇక ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వీళ్ళు అంటే 2, 6, 10 అన్ని తారీఖులు ఉన్నాయి చూసారా? వీళ్ళకి ఆత్మీయ బంధాల మీద గట్టి నమ్మకం. వాళ్ళకి రిలేషన్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అంతేకాదు రిలేషన్స్తో అంటే ఎటువంటి రిలేషన్స్, బంధుత్వాలు కాదండోయ్, ఫ్రెండ్షిప్లు. వాళ్ళు మన మీద కొంచెం కన్సర్న్గా కలిగి ఉంటారు. ఒకసారి మనల్ని ఎంచుకుంటే లేకపోతే మన ఈ తారీఖులలో ఉన్న వాళ్ళు ఎవరినైనా కనుక వాళ్ళ ఆత్మీయులుగా భావిస్తే ఎంత బాధ కలిగించినా సరే మళ్ళీ మీ వద్దకే వస్తారు. మీరు ఎంత బాధ పెట్టినా మళ్ళీ మీ వద్దకే వస్తారు. అది ఆత్మీయత అంటే. అంత ఆత్మీయత మన మీద వాళ్ళు పెంచుకుంటారు. ఇక ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ తేదీలలో అంటే 1, 5, 11 అని తేదీలు చెప్తున్నాను కదా, ఈ తేదీలలో ఉన్న వాళ్ళైతే చివరి వరకు కూడా వాళ్ళు విశ్వాసంగా ఉంటారు. ఎంత విశ్వాసంగా ఉంటారంటే మీతో చివరి వరకు విశ్వాసంగా ఉంటారు. కానీ మీరు గనక వాళ్ళకి ద్రోహం చేశారా, జన్మలో మీ మొహం చూడరు కదా. అంతేకాదు మీరు మళ్ళీ పశ్చాత్తాపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇంకా జన్మలో మీ దగ్గరికి రానివ్వరు. కానీ నమ్మారా, మీకు విశ్వాసపాత్రంగా ఉండడంలో ఈ తారీఖుల వాళ్ళు ముందుంటారు. ఇక వీళ్ళు ఎవరంటే 3, 7, 9, 12 ఇత్యాదిగా ఉన్నటువంటి ఈ 7 తేదీలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? చాలా సహాయంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, అలాగే దయతో ఉంటారు, విశ్వాసాన్ని చూపిస్తారు. అంత గొప్ప తారీఖులు అన్నమాట ఇవన్నీ. వీళ్ళు ఏం చేయరు. మీరు కనుక ఎప్పుడైనా నమ్మక ద్రోహం చేసినా, మీరు వారి పట్ల కఠినంగా వ్యవహరించినా, మీరు వారికి ద్రోహం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి తెలిసినా మిమ్మల్ని ఒక్క మాట కూడా మాట్లాడరు. పల్లెత్తు మాట అనకుండా మౌనంగా మీకు దూరం అయిపోతారు. మౌనంగా వాళ్ళు దూరం అవుతున్నారన్న విషయం కూడా మీకు తెలియకుండా మౌనంగా వెళ్ళిపోతారు తప్పితే మిమ్మల్ని ఒక్క మాట కూడా అనరు. తర్వాత ఇంకా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఆఖరణ వీళ్ళు ఏంటంటే విశ్వాసం ఉందా? ఉంది. కాకపోతే ముందుగా వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్కి మీ మైండ్ సెట్ కనుక కలిస్తే మీతో ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ కానీ, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మీతో కానీ సరిపోకపోతే వెనక్కి కూడా తిరిగి చూడరు, మీ వైపు వెళ్ళిపోతారు. విశ్వాసంగానే ఉంటారు. విశ్వాసం ఉందా అంటే ఉంది. కానీ ఇద్దరి యొక్క అభిప్రాయాలు కలవాలి. కలిస్తేనే మీతో ఉంటారు వాళ్ళు. కలవకపోతే వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి తారీఖులలో జన్మించిన వాళ్ళు మీకు సరిపోతారు అనుకుంటే వాళ్ళతో మీరు విశ్వాసంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, ఓపెన్గా ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు.